హలో అండి అందరికీ. రీసెంట్గా భారత ప్రజలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనందరికీ తెలుసు, మనం ఎక్కువగా డబ్బులు దేనికి ఖర్చు చేస్తున్నామంటే పెట్రోల్ డీజిల్కి ఖర్చు చేస్తున్నాం. ఎందుకు పెట్రోల్ డీజిల్కి మనం ఇంతగా ఖర్చు చేస్తున్నాం అంటే, మన దగ్గర పెట్రోలియం రిజర్వ్స్ లేవు కాబట్టి మనం పక్క దేశాలైన సౌదీలు కానీ, యూఏఈ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, మనం చూసుకుంటే రష్యా కానీ, ఈ దేశాల నుంచి మనం పెట్రోల్ అంత దూరం నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవటం ద్వారా మన దేశంలో పెట్రోల్ యొక్క రేట్లు అనేవి చాలా తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అంటే ఎక్కడ ఉన్న పెట్రోల్ని ఏదైతే సముద్ర మార్గాల ద్వారా మన దేశానికి తీసుకొచ్చి ప్రాసెస్ చేయడం వల్ల మన సంపాదించిన ప్రతి ఒక్క డబ్బు కూడా ఏదైతే పెట్రోల్ డీజిల్ లాంటి వాటి మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే హర్దీప్ సింగ్ పూరి గారు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇదంతా లేకుండా మన భారతదేశంలో ఉన్న ఏదైతే అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, అండమాన్ నికోబార్ దీవుల దగ్గర భారతదేశ సైంటిస్టులు దాదాపు $20 ట్రిలియన్ విలువైన చమురు నిక్షేపాలు కనుగొన్నారు. ఈ చమురు నిక్షేపాలని త్వరలో పూర్తి స్థాయి ఎవిడెన్స్తో బయట పెడతాము అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. ఈ చమురు నిక్షేపాల వల్ల దాదాపు $20 ట్రిలియన్ భారతదేశానికి బెనిఫిట్ అవుతుంది. భారతదేశ ప్రజలు ఇక మీద సౌదీ లాంటి దేశాల మీద, రష్యా లాంటి దేశాల మీద చమురు కోసం ఆధారపడకుండా మన డబ్బుని మనకి ఖర్చు పెట్టుకోవడం ద్వారా మన భారతదేశం డెవలప్మెంట్ అనేది చాలా త్వరితగతిగా సాధ్యమవుతుంది అని చెప్పేసి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు అయితే చెప్పడం జరిగింది. ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఆయన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేనిదే బయట పెట్టడు కాబట్టి ఒక రకంగా మనం త్వరలోనే అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక భారీ జాక్పాట్ కొడుతున్నామంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఒక రకంగా ఇదే నిజమైతే మన భారతదేశం ప్రపంచంలోనే అతి త్వరలోనే 2040 అతి త్వరలోనే సూపర్ పవర్గా అవతరించిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకు అంటే ఇప్పటివరకు కూడా మన డబ్బు మొత్తం పక్క దేశాలకు ఖర్చు పెడుతున్నాం. పక్క దేశాలకు ఖర్చు పెట్టడం అంటే ఏదో పెట్రోల్ డీజిల్ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఒకవేళ ఆ డబ్బు మనకే ఖర్చు పెట్టుకుంటే అది ఇంకా మనం చాలా త్వరితగతిన డెవలప్ అవుతాం. కాబట్టి ఒక రకంగా ఇది మనకి భారీ గుడ్ న్యూస్. ఆయన చెప్పింది త్వరగా నిజం కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.